నమస్తే అండి. కేఎస్బిఎస్ క్రియేషన్స్కి స్వాగతం. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి ఒక మంచి హెల్తీ రెసిపీ అండి. రాబోయేది పండుగ రోజులు కాబట్టి మనం ఖచ్చితంగా పాయసం అనేది చేసుకుంటూ ఉంటాం కదా. ఒకసారి వీటితో పాయసం చేసుకొని చూడండి, చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి వీటితో చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ వీటితోనే చేసుకుంటారండి, అంత టేస్టీగా ఉంటుంది. షుగర్ పేషెంట్లకు కూడా ఇది చాలా మంచిది, ఎంతైనా తినొచ్చు. దీనికోసం నేను ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక చిన్న కప్పు వరకు కొర్రలను తీసుకున్నాను. ఈ కొర్రలను శుభ్రంగా 2-3 సార్లు డస్ట్ అంతా పోయేలాగా కడగాలి. కొర్రల్లో మనకి రాళ్ళు కూడా ఉంటాయండి, అవసరమైతే ఇవి గాలించుకోవాలి కూడా. ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత ఫ్రెష్ వాటర్ పోసేసి వీటిని కనీసం ఒక 6 నుంచి 8 గంటల వరకు నానబెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ 6 గంటల వరకు నానబెట్టాను. 6 గంటల తర్వాత ఇవి చక్కగా నానాయి. ఇప్పుడు వీటిని ఒక కుక్కర్ గిన్నెలోకి వేసుకోవాలి. ఈ కొర్రలన్నీ కుక్కర్ గిన్నెలో వేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే కొర్రల్ని తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ కూడా తీసుకోవాలి. 1 కప్పు వాటర్ తీసుకున్నాను, 2 కప్పుల వరకు పాలు తీసుకున్నాను. మనం మొత్తం పాలు తీసుకోకూడదండి, ఎందుకంటే పాలు పోసినప్పుడు మనకి మాడే అవకాశం ఉంటుంది. కాబట్టి 1 కప్పు కంపల్సరీగా నీళ్ళు పోసుకొని 2 కప్పులు పాలు పోసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద పెట్టి మంటను లో ఫ్లేమ్లో పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చాక మూత తీసి చూస్తే నాకు ఇలా ఉడికింది. కొద్దిగా అడుగంటిందండి ఇక్కడ నాకు. నేను బంద్ చేయడం అనేది లేట్ అయిపోయింది. కొర్రలు మాత్రం చక్కగా ఉడికాయి, కాకపోతే కొద్దిగా అడుగంటాయి. ఇప్పుడు 2 కప్పుల వరకు పాలు పోసుకుంటున్నాను ఇందులో. ఇందాక నీళ్ళు పాలు కలిపి 3 కప్పులు పోసుకున్నాం కదా, ఇప్పుడు 2 కప్పుల వరకు పాలు పోసుకున్నాను. ఇది వేడి మీద ఉన్నప్పుడే మనం ఒకసారి కలుపుకున్నామంటే ఇలా గడ్డలుగా ఉండదండి, ఉండలు కట్టకుండా ఉంటుంది. నేను పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని కలిపాను కాబట్టి అందులో అడుగంటిందని దీన్ని వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసుకున్నాను. దానివల్ల కొంచెం గడ్డలుగా ఫామ్ అయింది. ఇలా గంటెతో కొంచెం నొక్కుతూ ఉన్నామంటే మనకి ఆ గడ్డలు అనేవి విడిపోతాయి. వేడి మీద అయితే మనకి ఈ ప్రాబ్లం రాదండి, వేడి మీద కలుపుకుంటే. ఇప్పుడు మరో 2 కప్పుల వరకు కూడా పాలు పోసుకుంటున్నాను. 1 కప్పు కొర్రలకి మనకి 6 నుంచి 8 గ్లాసుల వరకు పాలు తీసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోనే నేను బెల్లం వేస్తున్నానండి. 1 కప్పు కొర్రలు తీసుకున్నాం కదా, 1.5 కప్పు వరకు బెల్లం వేసుకుంటున్నాను. తీపి తక్కువ తినే వాళ్ళైతే ఒక పావు కప్పు తగ్గించుకోవచ్చు. ఇలా బెల్లం వేసుకొని ఒకసారి కలుపుకొని తర్వాత స్టవ్ మీద పెట్టుకుందాము. బెల్లం వేస్తే పాలు విరిగిపోతాయి అంటారు కదండి. మనకి బెల్లంలో ఉప్పు ఏదైనా ఉంటే మాత్రం కంపల్సరీగా విరుగుతాయి, ఉప్పు కలిగిన బెల్లం అయితే. నేను తీసుకున్న బెల్లం దిమ్మె బెల్లం కాబట్టి పాలేమీ విరగవు, డైరెక్ట్గానే వేశాను. లేదంటే బెల్లాన్ని ఒకసారి నీళ్ళల్లో కరిగించుకొని అవి పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులో పోసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పైన ఒక చిన్న కళాయి పెట్టుకొని దాంట్లో నెయ్యి వేసి, ఈ నెయ్యి కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకోవాలి. ఇందులోనే ఒక 1/2 కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుమును వేసుకున్నానండి నేను. పచ్చి కొబ్బరి తురుము వేసేటప్పుడు క్లిప్పింగ్ మిస్ అయింది నాది. ఈ పచ్చి కొబ్బరి తురుమును కూడా కొంచెం పచ్చివాసన పోయేలాగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవన్నీ కూడా పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక గిన్నెలోకి ఒక 3-4 చెంచాల వరకు సన్న సగ్గుబియ్యం తీసుకున్నానండి. సగ్గుబియ్యం వేయడం వల్ల మనకి పాయసం అనేది కొంచెం చిక్కగా వస్తుంది. ఈ సగ్గుబియ్యం సన్నగానే ఉన్నాయి కాబట్టి మనం నానబెట్టుకోవక్కర్లేదండి, డైరెక్ట్గా ఉడకబెట్టుకోవచ్చు. ఒక 2-3 చెంచాలు తీసుకున్నాను. కొద్దిగా వాటర్ వేసి ఒక 5-10 నిమిషాలలో ఇవి ఉడికిపోయాయండి నాకు. సన్న సగ్గుబియ్యమే కదండి, దీని ప్లేస్లో మీరు లావుగా ఉండే సగ్గుబియ్యం అయినా తీసుకోవచ్చు. కాకపోతే కొద్దిసేపు ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి వాటిని. ఈ ఉడికించిన సగ్గుబియ్యము పాయసంలో వేసుకోవాలి. వేసుకొని ఇవి కూడా ఒకసారి పాలల్లో కలిసేలాగా కలుపుకొని
మరి కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఈ కొర్రలు సగ్గుబియ్యం 2 మరి కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత యాలకుల పొడి వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, కొబ్బరిని కూడా ఇందులో వేసుకోవాలి. అవసరం అనిపిస్తే మరొక చెంచా నెయ్యి కూడా వేసుకోవచ్చు. నేను వేయించేటప్పుడు ఎక్కువగానే నెయ్యి వేసుకున్నాను కాబట్టి ఇప్పుడు వేయడం లేదండి. వీటన్నింటినీ ఒకసారి పరమాన్నంలో కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఈ 2 నిమిషాల్లో కూడా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేకపోతే పాలు కదా అడుగంటుతాయి. మనకు పరమాన్నం కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది. చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టిపడుతుంది. మనకు కొర్రలతో పాయసం రెడీ అయినట్టేనండి. ఎప్పుడు బియ్యంతోనే కాకుండా ఒకసారి ఈ విధంగా కూడా ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి. థ్యాంక్ యూ.